వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పం బలిజ సంఘం అధ్యక్షుడు గోపీనాథ్ ఆధ్వర్యంలో కుప్పం శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ బలిజ కులస్తులకు ఒక వేదికగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరికైనా సమస్య వచ్చినా కార్యాలయంలో అందుబాటులో ఉండి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బలిజ కులస్తులు తమ కార్యాచరణ ముందుకెలా తీసుకోవాల విషయాన్ని చర్చించుకోవడానికి తగిన వేదికగా కార్యాలయం ఉంటుందన్నారు. పోలేదంటే నువ్వు అది లేట్ అయిపోయి అయిపోయిన కొంచెం రమ్మని ఫోన్ ఎట్టుకే రమ్మని ఎట్టుకే రమ్మని ఎందరూ ఎవరన్నా జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని సూచనలు సలహాలు ఇచ్చి ఇంకా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అభివృద్ధిలోకి పోవాలనే విధంగా చేయాలని మన మంజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా వరకు రిస్క్ తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం. కానీ సమయానుకూలంగా ఈరోజు మంచి రోజు బాగుంది, ఈరోజు ముహూర్తం బాగుంది అనేసి చెప్పడం జరిగింది కొంతమంది అందరూ కూడా. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మనం ఒక చిన్న ఫంక్షన్గా కానీ దాన్ని మనం మన యొక్క స్థలాన్ని మనకు 2.5 ఎకరా ఇవ్వడం జరిగింది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల్ని పెట్టారు. కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేసి కొంతమంది దాతలు కూడా ఆ రోజు కాంపౌండ్ వాళ్ళు కట్టాలని ఇంకొక ఒక రూమ్ కట్టుకొని అక్కడ మనం చేయాలనుకుంటా ఉన్నాము. అదంతా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలని పెద్దల సలహాలతో రాబోయే కాలంలో ఏ విధంగా చేసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా దానికి 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ అక్కడ కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి. దాన్ని కొన్ని ఈ యొక్క దువ్వాడ పరిధిలో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు తక్షణమే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టిట్కో గృహాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించలేదని ఆరోపించారు. లబ్ధిదారుల టిట్కో గృహాల కోసం సొమ్ము చెల్లించినప్పటికీ ఇళ్లను కేటాయించలేదన్నారు. టిట్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించకుండానే ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చిందని, ఇళ్లను కేటాయించకుండా లబ్ధిదారులకు ఈఎంఐలు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. తక్షణమే టిట్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పత్రం ఇచ్చారు 2018లో, 2023లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సేల్ డీడీ ఇచ్చారు. వీళ్ళు కట్టవలసిన ₹1,00,000 గవర్నమెంట్ కట్టారు. అది కాకుండా ప్రతి బ్యాంక్ నుంచి వీళ్ళకి 3,65,000 బ్యాంక్ నుంచి రుణం తీసుకొని వీళ్ళందరికీ అప్పు ఇప్పించడం జరిగింది జిఎంసీ వాళ్ళు. ఆ డబ్బు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. ప్రభుత్వం చెల్లించినటువంటి దాదాపు 35-40 కోట్ల రూపాయల వరకు వీళ్ళు అప్పుల రూపంలోనూ వీళ్ళ దగ్గర అప్పు చేయించి బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే వీళ్ళకి ₹1,00,000 చొప్పునించిన లబ్ధిదారులందరూ కూడా దాదాపు వీళ్ళందరి దగ్గర 20 లక్షల రూపాయలు రొక్కం సరిత నాకు ఎన్ని ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, యూసిటీ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంకు అన్నీ మొత్తం అంతా చేసామండి. అడుగుతూనే ఉన్నాం. వస్తుంది అన్నారు కానీ గత 10 సంవత్సరాలు బట్టి ఇవ్వడం కనబడలేదండి. ఎంతమందికి వెళ్ళినా ప్రయోజనం లేదండి. ఈ రోజున రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. అందు గురించి గవర్నమెంట్ పూనుకొని మా సిపిఐ సత్యనారాయణ గారి ద్వారా అన్నీ తెలిసి మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్. అవుతుందండి. బ్యాంక్ లోన్ తీసుకుని మాకు ఇప్పుడు వరకు సేల్స్ డీడీలు ఇవ్వలేదండి. అది మాకు బ్యాంక్ సేల్స్ డీడీలు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఓకే. నా పేరు మల్లేని అనసూయ. నేను 2018లో డీడీ కట్టాను. బ్యాంక్ లోన్ తీసుకొని బ్యాంక్ లోన్ ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాను. వెళ్ళిన ప్రతిసారి కూడాను నో రెస్పాన్స్, ఏంటి కూడా చెప్పట్లేదన్నమాట. మాకేం తెలీదు అని చెప్తున్నారు. దీనివల్ల మేము చాలా బాధలు పడుతున్నాము. మాకు ఇల్లు ఇప్పిస్తారని మరీ కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అదాలు మాకు డీడీ ఇచ్చారు. మాకు ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మాకు లోన్ కూడా తీసుకున్నారు మా పేరుని. మాకు
మానవ రూపంలో ఉన్న భగవంతుడు అవతార్ మెహర్ బాబా అని శ్రీకాకుళం మెహర్ బాబా ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ సామాజిక సేవకుడు గుడ్ల సత్యనారాయణ అన్నారు. మానవాళి మనుగడకు మౌనమే సరైన మార్గమని నమ్మిన వ్యక్తి మెహర్ బాబా అని కొనియాడారు. భగవంతుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి అంటే మౌనమే సరైన మార్గమని భావించి ఎన్నో ఏళ్లుగా మౌనదీక్షలో ఉన్నారన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో బెహర్ మనో వికాస కేంద్రంలో మానసిక వికలాంగుల సమక్షంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గుడ్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా మానసిక వికలాంగుల మధ్యలో మెహర్ బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మానవ వికాస్ కేంద్రం డెవలప్మెంట్ సంబంధించి ఈ టైల్స్ ఇతర వ్యవహారాల్లో ఈ విధంగా సమాజంలో ఉండే ముఖ్యంగా ఈ నగరవాసాలను విజ్ఞప్తి చేస్తూ ఈ మానసిక వికలాంగుల్ని మన జీవితనివ్వాలి అనే ఉద్దేశం ప్రతి వ్యక్తికి ఉండాలంటే తప్పనిసరిగా ఇక్కడ జన్మదినం పెళ్లి రోజు జరుగుతుంది. కాస్త ఆ రోజైనా వాళ్ళకి చక్కని ఇంటి భోజనాన్ని ఎక్కువగా కల్పించి ఈ మానవ వికాస్ కేంద్రం అభివృద్ధిలో కూడా ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తద్వారా వాళ్ళ మానవ జీవితాన్ని సాధన చేసుకోవాలని కోరుకుంటూ పెద్దలు ఇందులో ప్రజలు గమనించాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మహేశ్వరం పట్టణంలో స్వాగత తోరణం, కాంగ్రెస్ జెండాలు, వాహన శ్రేణితో భారీ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడారు. వేలాది మంది రైతు సోదరులతో కొత్త టెక్నాలజీని కూడా మనం తీసుకురావాలి. కొత్త ప్రయోగాలు ఏ విధంగా చేయాలని శాస్త్రవేత్తలతో, అధికారులతో మాట్లాడించే ఓ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ కార్యక్రమాన్ని కూడా మరి మార్కెట్ కమిటీలో ఆ కార్యాచరణ కూడా మొదలుపెట్టారు. ఓ ప్రక్కన సాగునీటికి సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఒకటి చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి, ఈ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆనాడు మనం అందరం అనుకున్నాం గోదావరి నది జలాలని అంబేద్కర్ గారి పేరిట ఒక పథకాన్ని మనం నిర్మాణం చేసుకొని ఆనాడు నా ముఖ్యమంత్రి వ్యవసాయ ఆధారిత కొత్త పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొత్త పరిశ్రమలకు రంగారెడ్డి జిల్లా అన్నదాతల భూముల త్యాగమే ఇక్కడి అభివృద్ధికి నిదర్శనమని కేఎల్ఆర్ రైతులను కొనియాడారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అన్ని వర్గాలకు, కులాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, జిల్లా రైతుల త్యాగమే నేటి యువతకు కొత్త ఉద్యోగాల బాటలు వేశాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరపున మా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం గ్రీవియన్స్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇది నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే, ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి మీద సంబంధిత అధికారులతో కానివ్వండి, ఎమ్మెల్యేలతో కానివ్వండి ఆల్రెడీ కలుస్తూ ఉంటారు. కలిసిన తర్వాత కూడా కానివ్వండి కొన్ని కారణాల వల్ల, లేదంటే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల, లేదంటే రాజకీయపరమైన కొన్ని అడ్డంకుల వల్లనో ఆ
అవి ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అలాగా పెండింగ్ గా ఉండిపోతాయండి. మరి ఈ రోజున వాటన్నిటి మీద కూడా ఎవరైనా వచ్చి మాకు వాటి మీద ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున తెల్లవారి నుంచి కూడా క్యాడర్ తో ఆ రకంగా కూర్చున్నాము. సుమారు ఒక 10 నుంచి 15 ఆ రకమైన ఇష్యూస్ మా ముందుకు రావడం అనేది జరిగింది. వాటన్నిటినీ కూడా సెగ్మెంట్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా లెటర్ అనేది ఎన్క్లోజ్ చేసి కలెక్టర్ గారితో వచ్చి కలవడం అనేది జరిగింది. గ్రీవియన్స్ కి వచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఒక 6-7 మండలాల నుంచి కూడా ఎలక్ట్రికల్ సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కానివ్వండి మా దృష్టికి రావడం అనేది జరిగింది. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇంతకు ముందు ఆల్రెడీ మీ దృష్టిలో ఉన్నా కానివ్వండి, స్థానిక రాజకీయ పరిస్థితుల వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రాజలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ, సుదర్శన హోమం పూజలు చేశారు. వేద పండితులతో వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ రాజా కలిదిండి, కుమార రామగోపాలరాజా బహదూర్ నూతన వస్త్రాలు అందించగా టీసీ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు. ఆలయంలో 5060 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో చెప్పిన విధంగా 10,000 రూపాయలు ఇవాళ ఆ యొక్క ధూపదీప నైవేద్యం స్కీమ్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీటిల్లో ఇప్పుడు మరొక 150 దేవాలయాలు కలుస్తున్నాయి కొత్తగా. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరాన్ని బట్టి కనీసం ప్రతి గుడిలో అమ్మవారు ఉందా, స్వామివారు ఉంటారా, ఎవరు ఉంటే వాళ్ళ ముందు దీపం వెలిగించి ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత అంత ప్రసాదం స్వామివారికి పెట్టడం అనేది ఆనవాయితీగా ఉండాలని 10,000 రూపాయలు దీన్ని పెంచాం. ఇప్పుడు అమలు చేస్తున్నాం. వీటితో పాటు అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. ఇప్పుడు దాదాపుగా ధూపదీప నైవేద్యంలో అమలాపురం డివిజన్లో 74, రామచంద్రాపురం డివిజన్లో 33, కొత్తపేట. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయంలో ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. ఎస్సీ కృష్ణమోహన్, ఈఈ సుబ్బారావు ఇద్దరు వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపణ చేశారు. ఇటీవల తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ఆందోళన చేపట్టగా ఆందోళన చేపట్టిన 2 ఉద్యోగులను మాచర్లకి బదిలీ చేసిన ఎస్ఈ, ఈఈలు. దీంతో వారి తీరుకి వ్యతిరేకంగా ఆఫీస్లోనే నేలపై కూర్చొని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కూడా లెటర్ తీసుకొని వచ్చి ఎస్సీ గారికి అడ్రస్ చేస్తూ ఇక్కడ అకస్మాత్తుగా ఈ ఇద్దరిని, నాగరాజుని, కొండారెడ్డిని అకస్మాత్తుగా ఈ లింగనగుట్ల నుంచి మాచర్లకు ఓడి బేసిస్ పైన డిప్యుటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి విచారణ లేకుండా వారిని అకస్మాత్తుగా అక్కడ ఓడి బేసిస్ ట్రాన్స్ఫర్ చేయవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందో, మరి ఈ అభియోగం పైన న్యాయ విచారణ జరిపించి విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోమని చెప్పేసి ఎస్సీ గారికి మెమరాండం ఇవ్వడానికి ఈరోజు మేమంతా రావడం జరిగింది, రాష్ట్ర నాయకత్వము. మరి ఈ 3 నెలల నుంచి వచ్చినటువంటి డిఈ గారు కానివ్వండి, ఈ గారు కానివ్వండి, ఎస్సీ గారు 2వ నెలలో వచ్చారు. మరి ఈ 2-3 నెలల నుంచి వచ్చిన ఈ 4 నెలల్లోనే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ముందు చేసిన అధికారులు వీళ్ళతో మెప్పు పొంది
అవార్డులు తీసుకున్నటువంటి ఘనత ఈ సర్కిల్లో ఉంది. మరి ఇలాంటి డ్యూటీ చేస్తున్నటువంటి నిత్యము కాళ్ళ మీద తిరుగుతూ ఏఈలు సంబంధిత అధికారులు లేకపోయినా కూడా లస్కర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు కాలువని మెయింటైన్ చేసి రైతులకు నీరు ఆఖరి భూములకు రైతులకు నీళ్ళు అందించే స్థాయి మా లస్కర్లు వర్క్ సిబ్బందిది. మరి అలాంటి వాళ్ళను ఈరోజు అకస్మాత్తుగా ఏ ఉద్దేశంతో ఓడీ బేసిస్ మీద మాచర్లకు మార్చారో తెలియదు. కాబట్టి విచారించి వీళ్ళ మీద వచ్చిన అభియోగాన్ని విచారించి వీళ్ళు ఒకవేళ అభియోగాలు నిరూపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ 2-3 నెలలు వచ్చినటువంటి డిఈ గారు ఈ గారు చెప్పడం మాటలతోనే ఈ విధంగా ఎస్సీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాము. కాబట్టి ఈ డిఈ గారు ఈ గారు వాళ్ళిద్దరిని మారుస్తారా లేదు మా 60 మందిని మాచర్లకు మారుస్తారా అనే సమస్య పైన ఎస్సీ గారిని వివరించి ఆయన దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇంతమంది రావడం జరిగింది. ఈరోజు లీవ్ పెట్టి వచ్చారు అందరూ. కాబట్టి ఎస్సీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సంబంధిత అధికారులతో మాట్లాడితే ఆయన కోర్టుకు వెళ్ళాలని చెప్పాడు. ఈవినింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పారు. అంతమంది మేము ఈరోజు ముక్కుమ్మడిగా ఇక్కడ వచ్చి ఎస్సీ గారిని కలవడానికి రావడం జరిగింది. కాబట్టి ఎస్సీ గారు ఇప్పుడు సి గారికి ఎంక్వైరీకి రాశారని చెప్పేసి ఇప్పుడే ఇన్ఫర్మేషన్. కర్నూలు జిల్లా ఆదోని చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం హీరోయిన్ రీతు వర్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు, ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప, మున్సిపల్ చైర్పర్సన్ బోయా శాంతి, ఆదోని డీఎస్పీ హేమలత, 1 టౌన్ సీఐ శ్రీరామ్ పరిగెల నారాయణ పాల్గొన్నారు. ఆదోని డెవలప్మెంట్కి ఇది ఒక ముందడుగానే చెప్పుకోవాలి. ఈరోజు మన హీరోయిన్ మేడం గారితో ఆదోని ప్రజలందరికీ సైబర్ నేరాల గురించి, అలాగే శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్ గురించి, డౌన్లోడ్స్ గురించి అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఇంటికి సురక్షితంగా వెళ్ళండి అనే నినాదం చెప్పించడం జరిగింది. ఇది మా తరఫు నుండి, పోలీస్ వారి తరఫు నుండి, అలాగే చందన షాపింగ్ మాల్ తరఫు నుండి ప్రతి ఒక్కరికి చేరవేయాలని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఆదోన్లో జరిగింది. ఆదోన్లో రితువర్మతో పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ, మున్సిపల్ చైర్మన్ అయితేమి, ఎక్స్ఎమ్మెల్యేలు అయితేమి అందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చందన సిఎంఆర్ అంటేనే ప్రజల్లో ఒక బ్రాండ్ ఉంది. ఎందుకంటే అతి తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలు, నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించడం చందన ధ్యేయం. చందన మోహన్ రావు గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో గ్రీవెన్స్లో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పులలో 2007-8 సంవత్సరంలో లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు 37 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చారు. అయితే 2024 టీడీపీ ప్రభుత్వం వస్తే అడిగొప్పులలో ఉన్న లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 2024 టీడీపీ ప్రభుత్వం వచ్చింది. దానికి సంబంధించి లెదర్ ఇండస్ట్రియల్ చైర్మన్గా పిల్లి మాణిక్యరావుని ప్రభుత్వం నియమించింది. ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుని కలిసి అడిగొప్పుల లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయమని అడగ్గా ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా అడిగొప్పుల గ్రామంలో ఉన్న లెదర్ ఇండస్ట్రియల్ ని డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్ పోరాట సమితి మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని స్పందన కార్యక్రమంలో కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో దాదాపు లిడ్ క్యాప్ సంబంధించినటువంటి భూమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014 నుంచి 19 టైంలో అక్కడ ఉండబడే మాదిగలకు కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి
ఆ లిడ్ క్యాప్ సంబంధించినటువంటి భూమిలో ఆ లెదర్ పార్క్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అదే క్రమంలో కొనసాగుతున్నటువంటి ప్రక్రియలో ఇప్పుడు అదే అడిగొప్పల గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆ లెదర్ పార్క్ సంబంధించినటువంటి దాదాపు 40 నుంచి 50 ఎకరాలు ఉండబడే ఆ భూమిలో కొంత 5 ఎకరాల నుంచి 6 ఎకరాల్లో అక్రమంగా మట్టి తీస్తూ మైనింగ్ జరుపుతున్నటువంటి పరిస్థితి. లోకల్ గా ఉండబడే మన నాయకత్వం, ఎంఆర్పిఎస్ నాయకత్వం, ఎంఆర్ఓ గారిని, గౌరవ ఎంఆర్ఓ గారిని కలిస్తే మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేనటువంటి భూమి అని మాట్లాడి ఏదో తప్పుడు నివేదికని ఇవ్వటం జరిగింది. అదే క్రమంలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని గౌరవ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి అక్కడ జరిగినటువంటి పరిణామాలు వెంటనే రిపోర్టు పంపాలని గౌరవ కలెక్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది. తగు చర్యలు కూడా దాని మీద తీసుకుంటామని ఎంఆర్పిఎస్ పరంగా మా పెద్దలు కూడా మాట ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో తగు రిపోర్టు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ నాయకత్వం అడిగొప్పల్లో ఆ లిడ్ క్యాప్ సంబంధించినటువంటి ఆ చైర్మన్ గారిని కలవటం జరిగింది. చైర్మన్ గారితో పాటు ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా ఆ భూమిలో పర్యటించి తగిన రిపోర్టు పై స్థాయి అధికారులకు తీసుకెళ్లి తగు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై. ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆయా శాఖల అధికారులకు ఎండోర్స్మెంట్ చేసినట్లు తెలిపారు. పరిష్కరించబడిన ఫిర్యాదులపై వచ్చే వారం సమగ్ర నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఏఈఓను ఆదేశించారు. అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తూచా తప్పకుండా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.